పేరు గాయత్రి. నేను గంట్యాడ మండలంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. నా ఓన్ ఫీల్డ్ వచ్చేసరికి 50 సెంట్ల పొలంలో నేను అరటి పెట్టుకున్నాను. అరటి పెట్టుకుని అంతర పంటల కింద ఆకుకూరలు, కాయగూరలు, అలాగే తీగజాతి చిరుధాన్యాలు పెట్టుకోవడం జరిగింది. అయితే నేను నాకు 2 రోజులకి బీర కూడా తీస్తున్నానండి. అలాగే నాకు బెండ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకున్న సిచ్యువేషన్ పెట్టి నేను సీడ్ కూడా తయారు చేసుకోవడానికి తోటకూర, అలాగే బెండ, గంట్లు, అలాగే బీర కూడా నేను సీడ్ కోసం ఉంచుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత నేను నువ్వులు అనేది హార్వెస్ట్ చేస్తానండి. హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా నువ్వులకి బోదులుగా ఎత్తుకొని నేను దానిపై కూరగాయలు, అల్లం, పసుపు పెట్టుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా 365 రోజులు కూడా నేను పంటలతో వెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల అరటి ఈ అంతర పంటలు లేకుండా అసోసియేట్ క్రాప్ లేకుండా వేసిన వాళ్ళు నీటి తళ్ళు ఏ విధంగా ఇచ్చుకుంటున్నారు? ఇప్పుడు వర్షాభావ పరిస్థితి ఉంది కదా, మీకు ఎలాగుంది, వాళ్ళకి ఎలాగుంది? ఈ వర్షాభావ ప్రభావం వలన మనకి ఏంటంటే వర్షాలు లేకపోవడం వలన నేనైతే 15 రోజులకి తడిచ్చుకుంటున్నాను పంటకి. వాళ్ళు ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరటి వేస్తారు, అలాగని అంతర పంటలు ఏమీ పెట్టుకోలేదు. వాళ్ళు 4 రోజులు అనేది నీరు ఇచ్చుకుంటున్నారు. నాది ఏంటంటే ఎండకు తట్టుకొని వర్షాభావం లేకపోయినా సరే నా పొలం మాత్రం పచ్చగా ఉంది. అరటి అయినా సరే నా పంటలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇదండి విజయనగరం జిల్లాలో ఎవరైతే అరటి పంట వేస్తున్నారో వాళ్ళు కేవలం అరటి పంట గురించే చూస్తున్నారు. కానీ ఎక్కడైతే మనకి నీటి వసతి ఉన్న దగ్గర అరటి వేస్తున్నారు కాబట్టి ఉత్తర కోస్తా 6 జిల్లాల్లో కూడా ఈ సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా అంతర పంటలు వేసుకొని సుమారు ఒక 365 రోజుల్లో 4-5 ప్రధాన పంటలు తీసుకొని అదేవిధంగా బయోడైవర్సిటీ క్రాప్స్ కింద కూడా తీసుకుంటే వాళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయి. అదేవిధంగా నీటి తళ్ళు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ప్లాంట్ చూసినట్టయితే మీకు ఆకులు అన్నీ కూడా ఎటువంటి వడలు పోకుండా ఉన్నాయి. గత 2 నెలల నుంచి వర్షాలు లేకపోయినా సరే, ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నా సరే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పంటలు పచ్చగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన పంట అరటి, దాంట్లో వేసిన అసోసియేటెడ్ క్రాప్స్ నువ్వులు కానీ, గంటలు కానీ, అలాగే బెండ, ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. కావున ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా మనం ప్రధాన పంటతో పాటు అసోసియేటెడ్ మరియు డైవర్సిటీ క్రాప్స్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఆదాయ మార్గాలతో పాటు భూమి కూడా బాగుంటుంది, పంట కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. నమస్కారం.